వచ్చినాయి అనేది మీ అనాలిసిస్ ఏంటి దానికి సంబంధించి? రైజింగ్ తెలంగాణ ఇదే టైటిల్. తెలంగాణ రైజింగ్. పైన పటారంలోన లొటారం ఒక పాట ఉండేది. ఉట్టికి ఎగరలేనమాట స్వర్గానికి ఎగిరి చూపిస్తాను. ఇంకోటి కూట్లో రాయి దేనంలో ఎట్లా రాయి చేస్తారు. ఇవి మన తెలంగాణలో ఉన్నటువంటి నానుడిలు. ఇవి గుర్తుకొస్తూ ఉన్నాయి. ఇవి నిజమే అనిపించేలా ఉన్నాయి ఈ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ చేస్తున్న వ్యవహారం. రైజింగ్ 2047 పర్లేదు, లక్ష్యం పెట్టుకోవడంలో తప్పేం లేదు, పెట్టుకోవాలి. అందువల్ల తెలంగాణకు మంచి జరిగితే ఇంకా సంతోషం. నాలాంటి తెలంగాణ అభిమానులు కానీ జర్నలిస్ట్గా కాకుండా ఈ ప్రజాస్వామ్యాన్ని ప్రేమించే విషయంలో చూసుకున్నాం, స్వాగతించాల్సిందే. మరి ఎంతవరకు నిజంలో దీని అంకిత భావం ఎంత ఉంది చూస్తే 2047 వరకు ఏం సాధిస్తాననుకుంటున్నారు? ఓకే, సాధిస్తారు. మరి ఇప్పుడు ఈ శాలరీసే ఇవ్వలేకపోతున్నారు. 4 సంవత్సరాలు గత కాలంలో గత ప్రభుత్వాలు 2 సంవత్సరాలు చేయలేదు. ఇప్పుడు ఈయన 2 సంవత్సరాలు, 4 సంవత్సరాల నుంచి స్కాలర్షిప్లు పెండింగ్ ఉన్నాయి. విద్యార్థులు కాలేజీలో జాయిన్ అవ్వడానికి ఫుల్ ఫీజు కడితే కానీ కాలేజీలో జాయిన్ చేసుకుంటలేరు ఈరోజు బీటెక్లో. ఎందుకు? మీకు స్టైఫండ్ వస్తే మీరు తీసుకోండి, మీకు అడ్మిషన్ కావాలంటే ఈరోజు మాకు ఫుల్ పేమెంట్ కట్టాలి. ఎందుకంటే 4 సంవత్సరాలు పెండింగ్ ఉంది. కనీసం జీతాలు ఇవ్వలేని ప్రైవేట్ కాలేజీలు ఉన్నాయి. వాళ్ళని రివర్స్ ఈయన బెదిరిస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు. మీరు ఎట్టట్లా కోటా ఉంటుంది కదా, సపరేట్ ఫీజు కొట్టాలి, అది ప్రభుత్వం అఫీషియల్గా ఇచ్చినటువంటి వాటిని ఎట్లా మీరు ఏం వసూలు చేస్తారని చూస్తే బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నాడు. అంటే వారిని సమస్య పరిష్కరించలేకపోగా రివర్స్ బెదిరింపు. వెనకట మన కథలో కూడా ఉంది, తెనాలి రామకృష్ణుడు పిల్లిని పెంచాల్సి వస్తుందని పాలు పోయాల్సి వస్తుందని చెప్పి వేడి పాలు పోసినట్టు ఈయన సదరు రేవంత్ రెడ్డి గారు వాళ్ళకు ఫండ్స్ ఇచ్చే బదులు రివర్స్ బెదిరిస్తూ ఉన్నారు. ఇకపోతే ఈ పెన్షన్స్, రిటైర్ అయిన పెన్షన్స్ అన్నమో రామచంద్ర అని కాదు, వాడు జీవితమే నాకు ఈరోజు రేపు అయినట్టుందని అర్జీలు పెట్టుకొని సెల్ఫ్ వీడియోలు తీసుకొని హాస్పిటల్లో బండుకొని హాస్పిటల్లో గ్లూకోజులు ఇస్తూ ఐసీయూలో ఉన్న కూడా రిక్వెస్ట్ చేస్తూ కూడా పెన్షన్ డబ్బులు రావట్లేదు. ఇకపోతే అంటే ఈ పరిస్థితులను దాటి రేజింగ్ వెళ్తుందని ఎవరిని భవ్య పెడుతున్నారు, ఎవరిని మోసం చేస్తున్నారు ఒకటి. రెండోది, నీకు నన్ను చూస్తేనే చెప్పుల దొంగను చూస్తున్నారు అన్నారు, నాకు అప్పు పుడతలేదన్నారు, నా మగం చూసి ఎవరు రావట్లేరు అన్నారు, పైన కేంద్రం సహకరిస్తలేదు అంటున్నారు. మరి దీనికి రైజింగ్ 2047 సాధిస్తారని ఎట్లా నమ్మకుతున్నావు? ఆ పేరు మీద కోట్ల రూపాయల పబ్లిసిటీ ఎందుకు ఖర్చు పెడుతున్నావు? ఇప్పుడు ఊరికేం కాదు, ఇదేం 2047లో ఏ పని ప్రారంభం కాదండి, ప్రారంభం అవుతుంది అని చెప్పడానికి జరిగే ఈవెంట్కే వీళ్ళు కోట్లాది రూపాయలు ఖర్చు పెడుతున్నారు. పనికి కాదు, పనికి జరగడానికి బాబు. ఇంత ప్రజాదనం, ఒకవైపు జీతాలు ఇవ్వలేని పరిస్థితి, ఇంకొకటి రేపు మాపో గ్రామీణ సర్పంచ్లు స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి. ఈ రోజు కూడా వాళ్ళు బిల్లులు ఇవ్వలేదు. ఇంకా చాలా మందికి ఇవ్వలేదు. ఏంటంటే గత ప్రభుత్వం అంటాడు, లేదంటే కేంద్ర ప్రభుత్వం అంటారు. కేంద్ర ప్రభుత్వం దొంగ, మీరు దొంగ. గ్రామీణ స్థాయి మరి నిధులు లేకపోతే ఎలిజిబిలిటీ ఉన్నటువంటి అంటే అర్హత ఉన్నటువంటి వాడు పోటీ చేస్తానికి భయపడుతున్నారు. ఆల్రెడీ చాలామంది వాళ్ళు ఏ విధంగా చెప్పిన ప్రజాస్వామ్యం అనుకోవచ్చు, వేరే అనలిస్ట్ అనుకోవచ్చు, ఇంకో రకమైన చెప్పు, ఇంకా వాళ్ళు చెప్తున్నారు మీరు అనవసరంగా పోటీ చేయకండి, పోటీ చేసి అప్పులపాలవుతారు, మీరు పోటీ చేయకండి అని చెప్తున్నారు. ఆ పరిస్థితులు ఉన్నది. ఇంత ప్రతికూల పరిస్థితుల్లో రైజింగ్ పేరు మీద, ఈవెంట్ పేరు మీద ఖర్చు పెడతా. ఈవెంట్ అంటున్నాడు, సంకల్పం కార్యక్రమం అంటే లేదని ఒక ఈవెంట్, ఒక పబ్లిసిటీ కార్యక్రమం, అదొక సంకల్ప కార్యక్రమం కాదు. ఇప్పుడు ప్రపంచ దృష్టిని ఆకర్షించాలన్నా, అందాల పోటీలో ఆకర్షించారు కదా, అందాల పోటీలు ఆకర్షించారు కదా ప్రపంచ దృష్టికి. వాళ్ళు చేసిన ఏంటో తెలుసు కదా, వాళ్ళ షాడో మంత్రులు ఏం చేస్తున్నాం అని చూస్తా ఉన్నాం కదా, షాడో. అయితే ఇంకొకటి, వీటన్నిటికన్నా ముఖ్యంగా ఈ రైజింగ్ కార్యక్రమం ఎందుకు పెడుతున్నారంటే, ఆల్రెడీ ఈ రాష్ట్రంలో RBPS అని ఒక ట్యాక్స్ నడుస్తూ ఉందని ఒక చర్చ. ఆర్ ట్యాక్సీ, బి ట్యాక్సీ, పి ట్యాక్సీ, ఎస్ ట్యాక్సీ. ఇవన్నీ ఏంటికి అంటే కప్పం కట్టడానికి అంట. ఢిల్లీకి ఆ రోజు బ్రిటిష్ రెసిడెన్సీ కోటిలో ఉంది మనకి. ఇప్పుడు నిజాం ప్రభు ప్రజలను పీడించి వసూలు చేసిన డబ్బులు బ్రిటిష్ వాళ్ళకి కట్టడానికి కప్పం వసూలు చేశారు. మరి పర్సనల్ ఇవి నేనే అంటలేదు, ఈ ట్యాక్సుల గురించి, ఈ కమిషన్ గురించి నేనేది కాదు, మన స్వయంగా క్యాబినెట్లో ఉన్నట్టు మంత్రి కొండా సురేఖ గారు చెప్పిన మాటలే కదా, వాళ్ళ ఫ్యామిలీ నుంచి వచ్చిన మాటలే కదా. ఇవన్నీ జరుగుతున్నా అంటే ఈ కప్పం కట్టడానికి, కింద జనరేట్ అవ్వడానికి
సోర్స్ లేక కొత్త డ్రామా ముందు తీసుకొచ్చారు, అదే రైజింగ్ అని. నిజంగా ఈ అంటే గ్రామీణ స్థాయి ప్రజలకు న్యాయం చేకూర్చాలి, వాళ్ళ హ్యాపీగా ఉండాలి అంటే గ్రామ స్థాయిలో ఉన్నటువంటి సర్పంచులకు వాళ్ళ కాంట్రాక్ట్ వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు చేసిన నేరం ఏంటి? ఆ వీధుల్లో ఆ పల్లెటూరులో రోడ్ వేయడమే చేసిన నేరం అవుతుందా? ఆ ఊరి ప్రజలకు నేను ఏదైనా చేద్దామని చెప్పి ప్రభుత్వం ఇచ్చినా లేకున్నా తన ఇంటి పుస్తలమ్మో నగలమ్మో అప్పు తీసుకొచ్చిన నాయకుడు సర్పంచ్ అన్యాయం అయిపోతున్నాడు. వాళ్ళకి చేయండి న్యాయం ఫస్ట్. అవి ఏమీ లేకుండా, పెన్షన్ లేవు, ఏమి లేకుండా రైజింగ్ అంటే ఎవరు మోసం చేయడానికి? ఇది మోసం చేయడానికి కాదు, ఈ రాష్ట్ర ప్రజలను దగా చేయడానికి. నిజంగా జరిగితే ఆ కాంట్రాక్ట్లు ఎంత అవుతుంది, ఏమవుతుంది, ఎంతవరకు వస్తుంది, ఇవేమి ఆల్రెడీ నీకు ఎకనామికల్గా నేను డిఫాల్టర్ అయ్యాను, దివాలా తీశానని చెప్పి బహిరంగంగా చెప్పినటువంటి నీకు పెట్టుబడులు వస్తాయని ఎలా అనుకుంటున్నాం? వస్తాయని ఎలా నమ్ముతాం? ఇంకా మభ్యపెడతానికి ఇవన్నీ కూడా డ్రామా చేయడానికి, ఎప్పటికి కూడా ఏంటి అంటే ప్రజల దృష్టి మళ్లించడానికి. పనిచేసేటవాడు ఈ స్కీమ్ పెట్టడు, 240 వరకు చేస్తాం, 30 వరకు. నిజంగా పనిచేసే వరకు కూడా ఈ విజన్ పెట్టినాక నేను ఎక్కడా చూడలే, గత పాలనలో చూడలేదు, అంతకుముందు చూడలేదు. ఈవెంట్స్ నరేంద్ర మోడీ గారు కూడా ఈ టార్గెట్ పెట్టి ఇంతవరకు ఏం మాట్లాడలేదు, ఏం చేయలేదు. సో వికసిస్తుందని చెప్తున్నాడు అంటే ఒక టార్గెట్ పెట్టుకొని ఆ టార్గెట్ వరకు ఏదో సాధిస్తారు, మభ్య పెడుతున్నారు. ఇది పని చేయొచ్చిన వాళ్ళు చేసే పని కాదు, పని చేయడం రాక ఇలా పెట్టాడేమో అనిపిస్తుంది. రైట్, సరే. అంటే చాలా మంది అభిప్రాయం ఉంది, లక్ష్యం మంచిదే కానీ ఏదైతే వాస్తవ పరిస్థితులు ఉన్నాయో వాటికి అంటే వాస్తవ దూరంగా ఉన్నాయి అనేది ఉంది. కాబట్టి సార్ దాని గురించి మాట్లాడదాం శ్రీనివాస్ గారు. చిన్న బ్రేక్ తీసుకుందాం, దానికంటే ముందు డిబేట్లో స్మాల్ బ్రేక్.